చీఫ్ విజయ్ కి బిగ్ షాక్. ఇది చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య సంగీత డివోర్స్ కి పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆయన భార్య సంగీత ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్న వేళ ఇప్పుడు భార్య సంగీత విడాకులు నోటీసులు పంపడం, ఆ నోటీసుల్లో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే తనకి విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీ నేత ఒకరు ఇలాగే విజయ్ విషయంలో ఇలాంటి మాటలే మాట్లాడారు. నటి త్రిషతో ఆయన సంబంధం పెట్టుకున్నారు, ఆ ఇంటి నుంచి మొదట నువ్వు బయటకు రా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిష సైతం అతనికి నోటీసులు పంపించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విజయ్ కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో తనపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య, ఆయన తాళి కట్టిన భార్య, ఆయనతో కాపురం చేసిన భార్యే ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఇది ఖచ్చితంగా విజయ్ రాజకీయ జీవితంపై, ఇంకా రాజకీయ జీవితం మొదలు కాలేదు కానీ ఇంతలోనే మరొక నెలన్నరలో ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇలాంటి ఎలిగేషన్స్ విజయ్ పై రావడం, అది కూడా ఎవరో కాదు ఆయన భార్య ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఆయన రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నా అన్నది కూడా మనం చూడాలి. సో టీవీకే చీఫ్ విజయ్ లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఒక బిగ్ ట్విస్ట్ లాగే చూడాలి. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆమె ధృవీకరిస్తూ దాని కారణంగా చూపించి విడాకుల అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. విడాకులకి విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముందు త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలంటూ కామెంట్ చేశారు నాగేంద్రన్. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారంటూ విజయ్ సైతం విమర్శలు చేశారు. తనని రాజకీయాల్లోకి లాగద్దని త్రిష కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. అయితే అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మురళి ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. మురళి, ఆల్రెడీ వీళ్ళిద్దరూ గత 10 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు అన్నది చాలా మందికి తెలుసు, మేబీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్ కి ముందు ఆమె విడాకులకి అప్లై చేయడం, అందులో అతనికి వివాహేతర సంబంధం ఉంది అని ప్రస్తావించడం, ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఒక ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి, దీని ఏమైనా పొలిటికల్ యాంగిల్ చూడాల్సిన అవసరం ఉందా? మొదట ఇది ఫ్యామిలీ ఇష్యూగానే ఉంది. గత కొన్నేళ్లుగా ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. సో ఇటీవల కాలంలో చూస్తే ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా విజయ్ ఒంటరిగానే వస్తున్నారు. ఎక్కడ కూడా ఫ్యామిలీతో వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఎవరో కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు. వీరు విడాకులు తీసుకున్నారన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇవి కేవలం రూమర్స్ గానే చూశారు ఇప్పటి వరకు కూడా. ఎప్పుడైతే విడాకులు కోరుతూ భార్య సంగీత నోటీసులు పంపిందో, సో ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇటీవల చూస్తే పొలిటికల్ గా కూడా పార్టీని ఏర్పాటు చేశారు. మరి కొద్ది రోజుల్లోనే మరి 1-2 నెలల్లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా సరే మార్పు కోసం, మంచి కోసం అంటూ ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా ఇటీవల చూసాం. వ్యక్తిగతంగా అతనిపై వస్తున్నటువంటి గాసిప్స్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిపై వస్తూ ఉంటాయి. కానీ రాజకీయంగా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి. బీజేపీ చీఫ్, తమిళనాడు చీఫ్ గా ఉన్నటువంటి నయనార్ నాగేందర్ ముందు మార్పు రావాలని చెబుతున్నటువంటి విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంచలనమైనటువంటి మలుపు తీసుకుంది. ఆ తర్వాత వెంటనే త్రిష బయటకు రావడం, త్రిష నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఆమె చేసినటువంటి ప్రకటన కావచ్చు. ఆ ప్రకటన తర్వాత ఈ అంశాన్ని గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినప్పటికీ చర్చ అయితే రాజకీయంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు, త్రిషకు విజయ్కు సంబంధం ఏంటని. సో ఇవాళ నోటీసులు కోరుతూ కారణాన్ని కూడా చెప్పినటువంటి విజయ్ భార్య సంగీత చెప్పినటువంటి కారణం చూస్తే సినీ నటితో ఉన్నటువంటి అక్రమ సంబంధం కారణంగానే విడాకులు కోరుతున్నా అన్నటువంటి ఆ నోటీసులో పేర్కొనడం చూస్తే మాత్రం ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇది విజయ్కి మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇది ఒక పెద్ద షాక్ గానే చెప్పాలి. సో విజయ్ ఏం చెప్పబోతున్నాడు ఈ విషయంపై త్రిష ఎన్ని రోజులు కూడా సో నన్ను ఇందులో ఈ వివాదంలోకి లాగొద్దని ప్రకటన చేసిన తర్వాత, ఇప్పుడు విడాకుల నోటీసులు భార్య ఇచ్చిన తర్వాత త్రిష వైపు నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది? విజయ్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విషయాల్లో కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి విజయ్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు? సో ఈ వివాదానికి సంబంధించి, అలాగే ఈ విడాకుల నోటీసులకు సంబంధించి విజయ్ స్పందన ఏ విధంగా ఉంటుందనే కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి, నిజంగానే తమిళ రాజకీయాల్లో ఇదొక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. ఒక సినీ నటితో తన భర్తకి వివాహేతర సంబంధం ఉంది, ఈ కారణంగానే తాను విడాకులు కోరుతున్నాను, నాకు విడాకులు మంజూరు చేయండి అంటూ ఆమె పిటిషన్ వేశారు. ఇప్పుడు
అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ సంగీత చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా వచ్చిన కామెంట్స్ కాదు. గతంలో కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల జీవితాలను బాగు చేస్తారని చెప్తున్న విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెను దుమారమే రేగింది.